వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఏమన్నారు కాబట్టి వాళ్ళు ఎవరన్నా వాళ్ళని కించపరుతూ మాట్లాడిన కూడా తప్పే. కానీ రోజా గారు అలా కాదే, పర్సనల్గా నన్ను అటాక్ చేయడం ఏంటి అంటుంది ఆవిడ మాట ఒకటి వినిపిస్తాను రండి మీకు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు వాళ్ళ ట్యూషన్ టీచర్ కి ఎలా లేపకపోయి కడుపు చేశాడో అందరికీ తెలుసు. అంటే ఇలాంటి మాటలు మాట్లాడే ఆవిడ్ని ఒక గృహిణిగా, ఒక తల్లిగా, లేకపోతే ఒక మహిళామణిగా, శిరోమణిగా ఎవడన్నా గుర్తింతాడండి? ఇప్పుడు ఇవిడ అంటుంది నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. మరి ఇదేంటి, దీన్ని ఏమంటారు? లోకేష్ గారు వాళ్ళ ట్యూషన్ టీచర్ని ఏమన్నది మీరు విన్నా? నేను మాట్లాడే నాకే అభ్యంతరకరంగా ఉంది. అది ఎవరు ఆ ట్యూషన్ టీచర్ గారు ఎవరు? రోజా గారు మీకు ఏమైనా చుట్టం ఆవిడ మీతో చెప్పింది వచ్చి? తప్పు కదా ఇలాంటి అబాండాలు ఏంటు? అంటే ఆడవాళ్ళ క్యారెక్టర్ మీద ఏదైనా అబాండం ఎత్తేనే తప్ప మగవాళ్ళ క్యారెక్టర్ మీద వేసేయచ్చా ఏనన్నాను? అంటే మగజాతికి మాకేం సిగ్గు లేదనుకుంటారా ఏంటి? ఎంత పర్సనల్గా మాట్లాడే ఇలాంటి వ్యక్తి. ఈవిడ్ని ఎవరో అన్నారు నువ్వు వ్యాంపకి ఎక్కువ హీరోనికి తక్కువ అంటే అదేం పెద్ద మాట కాదండి బాబు. అవతలని బట్టి ఉంటుంది మనం మాట్లాడే మాటకున్న వాల్యూ పెరగటం తగ్గటం. ఒక మంచి వ్యక్తిని ఎదవాన్ని తిట్టినా కూడా అదేంటిరా అంత మంచోడిని ఎదవాన్ని తిట్టో అంటారు. అదే ఒక డాష్ అన్నారు, డాష్ గార్డ్ ఉన్నాడు కానీ ఎదవాన్ని తిడితే రే ఎదవాన్ని తిడితే సరిపోదరా అండి అంటారు, ఇంకా ఏదైనా తిట్టాలరా అండి అంటారు. అంతే కదా, అవతల వ్యక్తిని బట్టే మన మాటకున్న వాల్యూ మారిపోద్ది. ఈవేళ భానుగారు మాట్లాడిన మాట ఏదైతే ఉందో, ఒకవేళ ఆ మాట వేరే మహిళల కోసం, నేను చెప్పిన ఈవిడితో పాటు సహచర మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరి గురించి అయినా అని ఉంటే అది కొంచెం తప్పుగా పరిగణలో తీసుకోవచ్చు. బట్ ఈవిడంటే అది సరిపోదు నిజానికి ఈవిడ మాట్లాడే మాటలకి. అంటే ఈవిడ ఇంకా ఏం మాట్లాడి చూపిస్తానండి ఆడి ముచ్చాలి. ఆ లా కొడుకు లక్షలు మింగేసి ఏమండి మీ పెట్టాను మీ, కానీ ఈవిడ మీ పెట్టలేదు. అక్కడ లా కొడుకులు అన్నది కూడా డైరెక్ట్గా మాట్లాడింది ఆవిడ. ఏమంటే ఈవిడ్ని ఒక తల్లిగా, ఒక మహిళా శిరోమణిగా గుర్తించగలుగుతామా? ఈవిడ ఎలా మాట్లాడుతుందండి? ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరింట్లో ఉన్నాడో ఏం చేస్తున్నాడో అవి చెప్తే మేము సంతోషిస్తాం. 76 సంవత్సరాలు పెద్ద ఆయన్ని ఈ వయసులో ఆయన చనిపోయినప్పుడు ఈవిడ ఎవరింట్లో ఉన్నాడో ఏంటండి ఈ మాటలేంటి? ఇప్పుడు ఈవిడ వెళ్ళిపోయి పతివ్రత పర్వాన్ని ఉంటే తెల్లారినా చల్లారలేదని ఆ నాలుడు ఏదైతే ఉందో ఎలాంటి కదా, ఈవిడ పోలీసుల ముందు నుంచి ఏమంటుందండి? ఇప్పుడు నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారండి. రాజకీయాలుగా మాట్లాడితే పర్లేదండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారండి. ఏంటిది మరి ఇదేంటిది? దీన్ని ఏమంటారమ్మా? నీదే నూరా, నువ్వేమో తిట్టుకుంటూ పోతావా? నువ్వు ఎవరిని పడితే వాళ్ళని గలీజు మాటలన్నీ మాట్లాడేస్తావా? నిన్నెవరన్నా ఒక్క మాట, అతను నిజం చెప్పాలంటే ఇంకా రోజా గారి గురించి మాట్లాడే మాటల్లో చాలా హుందాగా మాట్లాడాడు భాను గారు. 2000 రూపాయలు లంచం తీసుకున్నాను అన్నాడు, తప్పలేదు. వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్ తక్కువ అన్నాడు. వ్యాంప్ కూడా సినిమాలో క్యారెక్టరే, హీరోయిన్ సినిమాలో క్యారెక్టరే, అంతే తప్ప ఆ హీరోయిన్ అంటే పెద్ద ఏదో దాన్ని ఏమనాలి, ఓ విలువైన వస్తువులాగా, వ్యాంప్ క్యారెక్టర్ వేసే వాళ్ళు అందరూనేమో డి గ్రేడ్ వస్తువులాగా, బి గ్రేడ్ వస్తువులాగా, అలా ఏం కాదు కదమ్మా. ఎందుకు ఇంత చిన్నదాన్ని పట్టుకుని ఎందుకురా బాబు ఇంత సింపి శాట్ అంత చేస్తారు? మాలాంటి వాళ్ళని వచ్చి మొత్తం పోస్ట్ మార్టం చేసి అన్ని ఓపెన్ చేసి చూపించేసుకునేలా చేస్తారు. ఎందుకంటున్నాను, రామారావు గారు చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు పచ్చకామెరలోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ కి ఆడపిల్లని చూస్తే ఏం కోరిక? ఏమండి ఒకసారి వినండి, ఇది వినండి. లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ కి ఆడపిల్లని చూస్తే ఏం కోరికలు పుడతాయో, ఏం చేయాలనిపిస్తుందో పచ్చకామెరలోకి లోకం. అంటే ఒక తల్లికి, ఒక భార్యకి, ఒక గృహిణికి ఎదుట వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన కళ్ళ నుంచి మహిళల్ని ఎలా చూస్తున్నాడో, ఏం చేయాలని అనుకుంటున్నాడో ఊహించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? మనకి ఏదైనా అవసరం అది? पेरेंट की ड्यूटी मतलब पीठ की ड्यूटी। ये कार, ये डायनासोर हमारी पीठ से कितनी मेहनत करवा। ఒక మగోడు ఒక మహిళ వంక ఏమని చూస్తున్నాడు, ఏం చేద్దామని అతను అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇలాంటి మాటలు మీరు ఇప్పుడు గురించి ఇంత వెనకేసుకొస్తున్నారు? అంటే వైసీపీ వాళ్ళ గురించి కాదు, మా ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నానండి.
ఈవిడ్ని భాను గారు అన్న మాట ఇందా నేను అన్నాను కదా, ఎదవా అని ఎవరన్నా తిడితే, మంచోడిని తిడితే ఎదవా అన్న మాట పెద్ద మాట. ఒక క్రిమినల్ దేడ్డిమార్ గారిని తిడితే ఎదవా అన్న మాట చాలా చిన్న మాట. మాట ఒకటే, వ్యక్తిని బట్టి దాని అర్థం పరమార్థం మారిపోతుంది. అలాగా ఆ మాటలను మీరు పరిగణలో తీసుకోకుండా ఆయన ఎవరిని గురించి ఆలోచించాడు, ఎవరిని గురించి ఆ మాట్లాడాడు అనేది పరిగణలో తీసుకోవాలి. ఈవిడి గురించి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చాలమ్మా. అయితే ఆ ఎర్ర పుష్పం పట్టుకుని ఆయన తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని ఏమండి మంత్రి గారు మాట్లాడాల్సిన మాటలు ఇవా? ఎర్రి పుష్పం అనే మాట, ఆ పదం దేనికి ప్రత్యామ్నాయంగా వాడతాం మనం తెలీదా? అలాంటి బూతులు మాట్లాడుతుంది ఒక మహిళ. ఇలాంటి బూతులు చూసినప్పుడు మరి వాళ్ళ పిల్లలు బాధపడరా? మరి అరే మా అమ్మ భలే మాడుతుంది శబాష్ శబాష్ అంటారా? వాళ్ళ భర్త దీని గురించి ఏం ఫీల్ అవడం? మరి అమ్మా ఎందుకు పవన్ కళ్యాణ్ గారి చూపులో ఉన్న అర్థాన్ని ఆయనలో నువ్వు పరకాయ ప్రవేశం చేసి ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఒకవేళ ఆయన ఎక్కడన్నా ఏదన్నా ఉంటే నువ్వు ఎందుకు ఆయనలో పరకాయ ప్రవేశం చేస్తున్నావు అనేది కనీసం అడగడం మరి అలా ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించో లేదా మరొకరి గురించి అలా నీచంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భర్త పిల్లలు సంతోషించి కేరింతలు కొడుతున్నారా? మరి అలాంటప్పుడు కేరింతలు కొట్టేవాళ్ళు ఇలాంటివి కూడా తీసుకోవాలా? మనం ఎదుటోడి మీద రాయేసినప్పుడు అవతల నుంచి ఏదో టైంకో రాయి వస్తుంది మన మీదకి, రెడీగా ఉండాలా. మేము అనేస్తాం, మేము తిట్టేస్తాం, మేము మాట్లాడేస్తాం, మా గురించి ఎవరన్నా ఏమనంటే మేము పొలోమని రోడ్ల మీద దొరలేసి గోల్ చేస్తామంటే ఏం కరెక్ట్ ఏం కాదండి. అది లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ కి ఆడపిల్లని చూస్తే ఏం కోరికలు పుడతాయో, ఏం చేయాలనిపిస్తుందో పచ్చకామెరలోకి అండి ఒక తల్లికి, ఒక భార్యకి, ఒక గృహిణికి ఎదుట వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన కళ్ళ నుంచి మహిళల్ని ఎలా చూస్తున్నాడో, ఏం చేయాలని అనుకుంటున్నాడో ఊహించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? మనకి ఏదైనా అవసరం అది? पेरेंट की ड्यूटी मतलब पीठ की ड्यूटी. ये कार, ये डायनासोर हमारी पीठ से कितनी मेहनत करवा. ఒక మగోడు ఒక మహిళ వంక ఏమని చూస్తున్నాడు, ఏం చేద్దామని అతను అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇలాంటి మాటలు మీరు ఈవిడ గురించి ఇంత వెనకేసుకొస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళ గురించి కాదు, మా ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నానండి. ఈవిడ్ని భాను గారు అన్న మాట ఇందా నేను అన్నాను కదా, ఎదవా అని ఎవరన్నా తిడితే, మంచోడిని తిడితే ఎదవా అన్న మాట పెద్ద మాట. ఒక క్రిమినల్ దేడ్డిమార్ గారిని తిడితే ఎదవా అన్న మాట చాలా చిన్న మాట. మాట ఒకటే, వ్యక్తిని బట్టి దాని అర్థం పరమార్థం మారిపోతుంది. అలాగా ఆ మాటలను మీరు పరిగణలో తీసుకోకుండా ఆయన ఎవరిని గురించి ఆలోచించాడు, ఎవరిని గురించి ఆ మాట్లాడాడు అనేది పరిగణలో తీసుకోవాలి. ఈవిడి గురించి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చాలమ్మా. అయితే ఆ ఎర్ర పుష్పం పట్టుకుని ఆయన తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని ఏమండి మంత్రి గారు మాట్లాడాల్సిన మాటలు ఇవా? ఎర్రి పుష్పం అనే మాట, ఆ పదం దేనికి ప్రత్యామ్నాయంగా వాడతాం మనం తెలీదా? అలాంటి బూతులు మాట్లాడుతుంది ఒక మహిళ. ఇలాంటి బూతులు చూసినప్పుడు మరి వాళ్ళ పిల్లలు బాధపడరా? మరి అరే మా అమ్మ భలే మాడుతుంది శబాష్ శబాష్ అంటారా? వాళ్ళ భర్త దీని గురించి ఏం ఫీల్ అవడం? మరి అమ్మా ఎందుకు పవన్ కళ్యాణ్ గారి చూపులో ఉన్న అర్థాన్ని ఆయనలో నువ్వు పరకాయ ప్రవేశం చేసి ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఒకవేళ ఆయన ఎక్కడన్నా ఏదన్నా ఉంటే నువ్వు ఎందుకు ఆయనలో పరకాయ ప్రవేశం చేస్తున్నావు అనేది కనీసం అడగడం మరి అలా ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించో లేదా మరొకరి గురించి అలా నీచంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భర్త పిల్లలు సంతోషించి కేరింతలు కొడుతున్నారా? మరి అలాంటప్పుడు కేరింతలు కొట్టేవాళ్ళు ఇలాంటివి కూడా తీసుకోవాలా? మనం ఎదుటోడి మీద రాయేసినప్పుడు అవతల నుంచి ఏదో టైంకో రాయి వస్తుంది మన మీదకి, రెడీగా ఉండాలా. మేము అనేస్తాం, మేము తిట్టేస్తాం, మేము మాట్లాడేస్తాం, మా గురించి ఎవరన్నా ఏమనంటే మేము పొలోమని రోడ్ల మీద దొరలేసి గోల్ చేస్తామంటే ఏం కరెక్ట్ ఏం కాదండి. అది